దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రజలాడు హల్లెలూయా. చదవండి 78వ కీర్తన 24వ చరణం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించి ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో మన్నా గురించి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించే కనాని దేశానికి ఇశ్రాయేలు వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తెచ్చుకున్నటువంటి భోజన పదార్థాలు అయిపోయాయి. ఇప్పుడు తినటానికి తిండి లేదు. అది ఎడారి, ఏమీ దొరకవు ఎడారిలో. ఇసుక దిబ్బలు. ఏ ఎడారి అది? సహారా ఎడారి. ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి సహారా ఎడారి. ఒట్టి ఇసుకే, ఇంకేముండదు. ఎక్కడ గడ్డి పరక కూడా కనిపించదు. ఎక్కడ పచ్చగా ఉండదు. ఒక చెట్టు కూడా ఉండదు. గడ్డి పరక కూడా ఉండదు. అంత ఇసుక దిబ్బలు. కొనుక్కోటానికి ఏమి దొరకో, తినటానికి ఏమి దొరకో. అలాంటి పరిస్థితి. అప్పుడు ఇశ్రాయేలులు ఏడ్చారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు మోషే, మమ్మల్ని చంపడానిక? మళ్ళీ తిరిగి మేము ఐగుప్తుకి వెళతామని ఏడ్చారు. ఆ సందర్భంలో మోషే ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళకి ఇంతమందికి మరి నేను భోజనం ఎలా పెట్టాలి? తీసుకుని వెళ్ళమన్నావు, మరి వీళ్ళకి భోజనం పరిస్థితి ఏంటి? వీళ్ళ సంగతి ఏంటి అని దైవజనుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడి మోషేతో ఉదయాన్నే తెల్లవారుచూడే వాళ్ళు ఉన్న పాళెమంతా కూడా మంచును కురిపించాడు. ముందు మంచు కురిసిన తరువాత ఆ మంచు మీద దేవుడు మన్నా ఆహారాన్ని కురిపించాడు. ఆ మన్నా ఆహారాన్ని ఉదయాన్నే వాళ్ళు ఏరుకొని తిన్నారు. ఎంతకాలం ఇచ్చాడు అంటే వాళ్ళు కనానికి వెళ్ళేంత వరకు మన్నా ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఇచ్చాడంట. దేవదూతలు తినేటువంటి ఆహారం అది. చాలా శ్రేష్టమైన ఆహారం అది. అయితే ఈ మన్నా వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. రెండోది, ఈ మన్నా ఆహారము యేసయ్య శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది. మన్నా ఆహారము ప్రభు రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్నది. వారికి మన్నా ఆహారాన్ని ఇచ్చాడు. వారి ప్రాంతంలో మన్నా ఆహారాన్ని కురిపించాడంట మంచులాగా. ముందు మంచు ఎందుకు? ఎడారిలో ఏముంది? ఇసుక. ఇసుకలో ఆహారం పడిందనుకో ఏమన్నా తినగలరా? ఎంత జ్ఞానం గలవాడు చూడు దేవుడు, అనంత జ్ఞాని. ముందు మంచు కురిపించాడు ఇసుక మీద. ఇసుక కనపట్ల మంచే ఉంది. అప్పుడు ఆ మంచు మీద మన్నా ఆహారాన్ని కురిపించాడు. మన్నా ఆహారానికి ఇసుక అంటదు. మన్నా ఆహారానికి ఇసుక అంటకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉండిద్ది, పాడైపోదు. అలాగే దేవుడు కూడా మన్నా ఆహారం పాడైపోకూడదని ముందు మంచును కురిపించాడు, ఐస్. దాని మీద మన్నా ఆహారాన్ని కురిపించాడు. మన్నా ఆహారం పాడైపోకూడదు అని చాలా జాగ్రత్తగా గమనించాలి. మన్నా ఆహారము దేనికి సాదృశ్యమని చెప్పాను? 1 ఆశీర్వాదమునకు సాదృశ్యము, 2 వాక్యమునకు సాదృశ్యము, 3 ప్రభు రక్త మాంసాలకు సాదృశ్యము, 4 యేసయ్య శరీరానికి సాదృశ్యం. యేసయ్య శరీరం అంటే ఏంటి? సంఘము. మన్నా ఆహారము యేసయ్య సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది.
సంఘము అనగా సేవకులైన మేము, విశ్వాసులైన మీరు, మనందరము కలిస్తేనే సంఘము. ఇసుక అంటకూడదు మన్నాకి. మన్నా అంటే ఇక్కడ సంఘమైన మనమే. మనకి ఇసుక అంటకూడదు. ఇసుక దేనికి సాదృశ్యంగా ఉన్నది? అబ్రహాముకు 2 రకాల జనాలను ఇస్తానన్నాడు దేవుడు. 1 ఆకాశమందలి నక్షత్రముల వలె, 2 సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె. ఆకాశమందల నక్షత్రములు అంటే అవి స్వయముగా ప్రకాశించేవి 1. 2ది నక్షత్రములు పరలోకానికి దగ్గరగా ఉన్నాయి, అవి వెలుగుతూ ఉంటాయి. అంటే అబ్రహాముకి ఇచ్చే సంతానము నక్షత్రములు లాంటివి, అనగా వెలుగు సంబంధులు. అనగా వెలుగు అంటే పరిశుద్ధత, వెలుగంటే కృప, వెలుగంటే అభిషేకము, వెలుగంటే దీవెన, వెలుగంటే యేసయ్య. నక్షత్రము లాంటి సంతానము ఒక సంతానం. వారే యూదులు, ఇశ్రాయేలీలు. వెలిగేవాళ్ళు, ప్రపంచంలో వెలుగుతున్నారు చూడు వాళ్ళు. 2ది సముద్ర తీరమందులు ఇసుక రేణువుల వలె ఇంకొక సంతానాన్ని ఇస్తాన్నాడు. సముద్రానికి దగ్గరగా ఉండే సంతానం. సముద్రం అంటే ఈ లోకమునకు సాదృశ్యము. ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులకి దగ్గరగా ఉండేటువంటి సంతానము వారి ముస్లిమ్స్. యేసుప్రభు దేవుడిని నమ్మరు. ఎవరో దేవుని చిత్తములో ఉండి ఒక మంచి లక్షణము ఉంటే అలాంటి వారిని దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి దేవుని వైపు ఆకర్షిస్తాడే కానీ ముస్లిమ్స్ దేవుడిని నమ్ముకోవటం అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అందుకని 2 రకాల సంతానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. 1 ఆకాశమందల నక్షత్రముల వలె వెలుగేటువంటి సంతానం, పరలోకానికి దగ్గరగా ఉన్న సంతానం. 2వ సంతానము సముద్రానికి దగ్గరగా ఉండే సంతానం, ఇసుక రేణువులు. మన్నా అనేటువంటి సంఘమైన మనకి ఏమంటకూడదు? ఇసుక అంటకూడదు. నోట్ దిస్ పాయింట్. ఇసుక అనగా ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు మనకి అంటకూడదు. అది దేవుని ఆశ. ఫ్రెష్గా ఉండాలి ఎనీ టైం. అలాగే ఈ మంచు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యం ఉన్నది. అదే అంటాడు 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అనగా మంచి ఎండలో వచ్చినప్పుడు వేడి నీళ్ళు తాగేవనుకో ప్రాణము సేద తీర్చబడిద్దా? చల్లని నీళ్లు త్రాగు, ప్రాణము సేద తీర్చబడిద్ది. చల్లని నీళ్లతో మొహం కడుక్కో, చల్లని నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కో, చల్లని నీళ్లు త్రాగు, లేదా రూమ్లోకి వెళ్ళి కూలర్ వేసుకో, లేదా ఏసీ వేసుకొని పడుకో. ఎండలో నుంచి వచ్చిన తర్వాత తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. అంతే, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతావు. 2 గంటల తర్వాత మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది. చల్లదనము ప్రాణాన్ని సేద తీరుస్తుంది. ప్రాణాన్ని సేద తీర్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇసుకని ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అంటకుండా మనసుని పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనసుని ఈ పరిశుద్ధాత్మ అభిషేకము తప్పనిసరిగా నువ్వు పొందాలి. మంచులో పడినటువంటిది ఫ్రెష్గా ఉంటుంది, పాడైపోదు, ఇసుక అంటదు. మన్నా అనబడినటువంటి సంఘమైన మనము ఇసుకని ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అంటకుండా మనం కాపాడబడాలంటే, ఫ్రెష్గా మనం ఉండాలంటే, పాడైపోకుండా క్షేమంగా ఉండాలంటే, సేద తీర్చబడాలంటే, సేద తీర్చబడుటంటే కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. ఈ అప్పుల నుంచి నేను విడుదల పొందలేను, ఈ రోగాన్ని నుంచి విడుదల పొందలేను, ఈ దరిద్రత పోదు, ఈ కరువు పోదు, ఈ సమస్యలు పోవు, ఈ దుఃఖము పోదు, ఇక ఈ కన్నీళ్లు పోవు నాయన, మా బ్రతుకులు ఇంతే, ఇక ఉద్యోగాలు రావు, ఇక పిల్లలు పుట్టరు, ఇక వివాహాలు జరగవు, ఇల్లు కట్టలేము, పెళ్లి చేయలేము అని కృంగిపోయేవేమో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సేద తీరుస్తాడు. అనగా కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్ర. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ మన్నా సంఘమునకు సాదృశ్యంగా ఉన్న సంఘమైన మనము మన్నాలాగా ఉండాలి. మన్నా ఎలా ఉంటుంది? అలా ఉండాలి మనం. ఎలా ఉంటుంది మన్నా? చదువు నిర్గమాకాండ 16వ అధ్యాయం 31వ వచనం.
ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర అదుగో మన్నా ఎలా ఉందంట? తెల్లని కొత్తిమీర గింజల వల్లే ఉందంట. ఏంటి కొత్తిమీర గింజలు? ధనియాలు లైట్గా గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా, అదేంటి పాష గారు అంటావేమో, పచ్చి ధనియాలు తెల్లగా ఉంటాయి. అలా మన్నా ఆహారము తెల్లగా ఉందంట. మన్నా అనబడినటువంటి సంఘమైన మనము కూడా తెలుపును కలిగి ఉండాలి. తెలుపు దేనికి సాదృశ్యము? పరిశుద్ధత. అది పరిశుద్ధముగా బ్రతకాలి. ఆ అక్కతో నీకెందుకు, ఆ అన్నతో నీకెందుకు, ఆ తమ్ముడితో నీకెందుకు, ఆ చెల్లెలతో నీకెందుకు, ఒక్కరితో అనవసరం. నా మట్టుకు నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా? ఎందుకంటే పరిశుద్ధతయే పరలోకులను ప్రతి దీవెని తెచ్చిపెడుతుంది. పరిశుద్ధమైన జీవితమే పరలోక రాజ్యాన్ని తీసుకెళుతుంది. పరిశుద్ధమైన జీవితమే సాతాను శక్తుల మీద జయాన్ని ఇస్తుంది. పరిశుద్ధులను దేవుడు కుళ్ళు పట్టనివ్వడు. పరిశుద్ధులను సాతాను ముట్టలేడు. పరిశుద్ధులు అంటే దేవునికి చాలా ఇష్టం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్టు చూసుకొనిడి అని. పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేని వారు ప్రభువును చూడలేరు. పరిశుద్ధత లేని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. పరిశుద్ధత ముఖ్యం. పరిశుద్ధత ఉంటే ప్రతి దీవెని నీ వెంట వచ్చింది. దీవెని కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతుంటే దీవెని నీ వెంట పరిగెత్తుతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బానిసలుగా పట్టుకొని పోయారు యూదులను. ఆ బానిసల్లో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు నలుగురు ఉన్నారు. కొందరిని ఏర్పాటు చేశాడు రాజు. ఏర్పాటు చేసి వీళ్ళకి మన దేశపు విద్య నేర్పించండి, వీరిని మన యొక్క దేశంలో చిన్న చిన్న ఉద్యోగులు ఇచ్చి వాడుకుందాము. రాజు నేను తినే భోజనం పెట్టని అధికారుతో చెప్పాడు. వారిలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఉన్నారు. దానియేలు అంటాడు ఆ భోజనం పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు తినే భోజనం మాకు వద్దు. అప్పుడు ఆయన పైనుంచి కింద చూస్తున్నాడు. వీళ్ళెవర్రా బాబా, రాజుగారు తినే భోజనం కావాలని కోరుకుంటారు. రాజుగారి భోజనం అంటే అన్నీ ఉంటాయి, మాకు రాజుగారు తినే భోజనం వద్దు. రాజుగారి భోజనం కావాలని ఎగబడుతున్నారు జనాలు. వాళ్ళు ఎగబడుతున్నారేమో కానీ మాకు వద్దయ్యా రాజుగారి భోజనం. ఎందుకంటే రాజుగారు భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకున్నట్టు మాకు ఇష్టం లేదు. అబ్బా, యవనస్తులు, తిండిని బట్టి మేము అపవిత్రులను కాకూడదు, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన అంటాడు ఆ అధికారి, బాబు రాజుగారు భోజనం పెట్టమని చెప్పాడు మీకు. అందరూ రాజుగారు భోజనం తిని కళకళలాడుతూ బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఆకుకూరలు కూరగాయలు తిని సిక్కిపోయారు అనుకో, రాజుగారు ముందు మీ అందరు నిలబెట్టినప్పుడు వీళ్ళ మొఖాలు సిక్కిపోయినాయి అంటే అడిగాడు అనుకో, నన్ను చంపుతాడు నాయన, నాకు ఇబ్బంది అన్నాడు అధికారి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు అంటారు, ఒక 10 రోజులు మాకు ఆకుకూరలు కూరగాయలు పెట్టి చూడు. వాళ్ళకి రాజుగారు భోజనం పెట్టు, మాకు పెట్టొద్దు. తిన్నటువంటి వాళ్ళని తిననటువంటి మమ్మల్ని 10 రోజుల తర్వాత పరిశోధించు ఎలా ఉంటాం. సరే 10 రోజుల తర్వాత చూస్తే ఆకుకూరలు కూరగాయలు తిన్న వాళ్ళే మొఖాలు కళకళలాడుతూ ఉన్నాయి. ఫుల్గా ఫిష్లు, మటన్లు, బిర్యానీలు తిన్నటువంటి మొఖాలన్నీ కూడా ఉబ్బిపోయి జారిపోయి ముసలి మొఖాలు అయిపోయినాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు తొందరగా ముసలాళ్ళు అయిపోతారు. అపవిత్రత అంటకూడదని నిలబడ్డందుకు దేవుడు వాళ్ళని ఎలా దీవించాడో తెలుసా? చదవండి దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. తర్వాత 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యత అనగా ఇంగ్లీషు, సైన్స్, హిందీ, సోషల్, తెలుగు అన్ని సబ్జెక్టులలో కూడా 100కి 100. కారణము పరిశుద్ధతను కాపాడుకునేవాళ్ళు యవ్వన వయసులో ఉన్నారు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు. సకల శాస్త్ర ప్రావీణ్యత అనగా అన్ని సబ్జెక్టులు 100కు 100 వస్తున్నాయి వీళ్ళకి.
పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తివైతే యవన వయసులో ఉన్న యవనస్తురాలా, కాలేజీలో నువ్వే ఫస్ట్, డిస్టిక్లో నువ్వే ఫస్ట్, స్టేట్లో నువ్వే ఫస్ట్, రేపు ఉద్యోగంలో నువ్వే ఫస్ట్. ఆమె అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యత, టాలెంటెడ్, మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్స్, 100 అంతే, 100%. పరిశుద్ధతను కాపాడుకునే యవనస్తులు సెల్ ఫోన్లు ఇచ్చి పిల్లలకి పరిశుద్ధతను నాశనం చేస్తున్నారు మీరే. సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు చెత్త మొత్తం వస్తామంటే. బాలురు అని రాయించి పెట్టాడు దేవుడు అక్కడ. ఈ నలుగురు బాలురు అన్నాడా? బాలురు అంటే దాని అర్థం ఏంటంటే 19 సంవత్సరాల లోపున్న వాళ్ళని బాలురు, చిన్నోళ్ళు, మైనారిటీ తీరలేదు, మైనర్, మేజర్ కాదు, పిల్లలు అని రాయించి పెట్టాడు. పిల్లలకి ఏమి తిందో ఎప్పుడు వినాలి కానీ తిండి మీద ఉండేది ఆశ. తినే వయసు అది. తినే వయసులో కూడా మాకు రాజభోజనం వద్దు, ఆ దరిద్రం అపవిత్రమైన మాకు వద్దు, మేము తినం, ఆకుకూరలు కూరగాయలు చాలు, ఆ సాంబార్ చాలు, రసం చాలు, మాకు నిలబడ్డారు. పరిశుద్ధతను కాపాడుకోవటంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూడు. అందుకని సకల శాస్త్ర ప్రావీణ్యత, అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్కులు వీళ్ళకి. జ్ఞానము గల వాళ్ళు అంటే వీళ్ళు. తర్వాత ఏంటంట? వివేచన జ్ఞానం ఇచ్చాడంట దేవుడు. అంట ఆకాశం నుండి వంగి చూస్తున్నాడంట. ఎందుకు? వివేచన కలిగి దేవుని వెదకువారు ఎవరైనా కలరేమో అని ఆకాశం నుండి ఆయన వంగి చూస్తున్నాడంట. తొంగి కాదు, వంగి. తొంగి చూడటం వేరు, వంగి చూడటం వేరు. వంగి అంటే ముందుకు ఇలా వంగటాన్ని వంగి అంటారు. తొంగి చూడటం అంటే ఏదన్నా సీక్రెట్గా తలుపు రంధ్రంలో నుంచి గోడ రంధ్రంలో చూస్తూ ఉంటారే, చెత్త దరిద్రం, అది తొంగి చూడటం. వివేచన జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడంట ఆయన. వీరు వివేచన జ్ఞానము కలిగి ఉన్నారు. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ బట్టలు కట్టుకోకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. మనము మాట్లాడితే ఒకరు సేవలో స్థిరపరచబడాలి, విశ్వాసములో స్థిరపరచబడాలి. మాట్లాడితే నువ్వు వివేచన కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతను ఏమవుతాడంట? ఘనపరచబడతాడు, ఘనుడై మహాగణుడిగాను ప్రసిద్ధి చెందుతాడని రాయబడి ఉంది. ఆలకించుడి. నా సేవకుడు అదుగో వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడతాడు, గణపరచబడతావు. నెక్స్ట్ ప్రసిద్ధి చెందుతావు, అనగా ఫేమస్. నీ గురించి అందరు గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. నెక్స్ట్ మహాగణుడు ఎవరు? మహాగణుడవు ఎవరైనా? మహాగణుడు యేసయ్య. మనుషులు మహాగణులుగా మార్చబడతారంట. అంటే మరొక యేసు ప్రభువులే మార్పు చెందుతారంట. వివేచన జ్ఞానము గలవారు మరొక యేసు ప్రభువులు మార్పు చెందుతారంట. అలా మార్పు చెందాలని దేవుని ఆశ. అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకున్న. అంటే ఈయన మరొక క్రీస్తు వలె మారిపోయాడు. మనం కూడా యేసు ప్రభువులుగా మారాలి. వివేచన జ్ఞానం గలవారు ఎలా మరొక యేసు ప్రభువులే మార్పు చెందుతారు. జాగ్రత్తగా. ఈ వివేచన జ్ఞానం ఎలా వచ్చిందంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ తర్వాత గమనిస్తే 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు గల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటి నుండి శకునగాండ్ల కంటెను గారడీ విద్య చేయువారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంతలు శ్రేష్ఠులు అని తెలియబడిన. అబ్బా, 10 అంతలు అంట. అక్కడ ఉన్నటువంటి జ్ఞానం గల వారందరికంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికంటే 10 అంతల జ్ఞానం గలవాళ్ళంట. ఎలా వచ్చింది జ్ఞానము? పరిశుద్ధతను కాపాడుకునేవాళ్ళు. కనుక దేవుడు వాళ్ళు ఎలా దీవించాడంట? తర్వాత ఏంటి? ఏముంది? రాజు దానియేలును బహుగా హెచ్చించి. అబ్బా,
దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అనేక గొప్ప బహుమానాలు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను దేశం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తగా నియమించాడు. వాడిని కూడా అధికారులుగా నియమించాడు. వినండి, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వారిని దేవుడు ఎంత గొప్పగా దీవించాడో చూడు. ఆ దేశంలో బానిసలు వాళ్ళని చంపినా కొట్టినా తిట్టినా అడిగే అధికారం ఎవరికి లేదు. అలాంటి బానిసలని దేవుడు చూడు ఎంత దీవించాడు. కారణము, ఆహారాన్ని బట్టి మాకు అపవిత్రత అంటకూడదు అని జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు పరిశుద్ధతలో ఉన్న విలువేంటో, పరిశుద్ధతలో ఉన్న ఘనత ఏంటో, పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప మహిమ ఏంటో వాళ్ళు గుర్తుపట్టారు. మరి నువ్వు గుర్తుపట్టావా? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు. దేశంలో గొప్పోళ్ళు అయ్యారా? వీళ్ళు ప్రపంచంలోనే గొప్పోళ్ళు. ప్రపంచంలో గొప్పోళ్ళు అయ్యారా? ఫేమస్ అయ్యారుగా. దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎంతగానో గొప్పగా దీవించబడతావా? నువ్వు ఎంత సతికినా, లోకస్తుడు ప్రపంచమంతా ఫేమస్ అయినా ఆడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతే వేస్ట్. భోజన పదార్థముల ద్వారా అపవిత్రపరచుకోకూడదని తమ జీవితాలను చిన్న వయసులో కాపాడుకున్నారు కాబట్టి దేశంలోనే గొప్పోళ్ళు అయ్యారు, ప్రపంచంలో గొప్పోళ్ళు అయ్యారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. అలాగే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బట్టల ద్వారా మనం అపవిత్రులం కాకూడదు. బట్టల ద్వారా అపవిత్రం అవుతామా? ఎలా? ఒకరోజు మా బంధువు ఒక ఆయన నన్ను పిలిచి, కొత్త షర్ట్ నేను తెచ్చుకున్న పాస్టర్ గారు, ఇది నాకు టైట్ అయింది, నీకు సరిపోద్ది, వేసుకొని చూడు అన్నాడు. కాస్ట్లీ షర్ట్, నాకు ఇష్టమైన కలరు. అప్పుడు నేను ఒకటే చెప్పా, నాయనా నాకు చాలా బట్టలు ఉన్నాయి, నాకు వద్దులే అన్నా. ఆయనకి ఏమర్థంగా పైనుంచి కింద గల చూశాడు. ఒకప్పుడు ఆయన బట్టలు ఇస్తే నేను వేసుకున్నా, ఇప్పుడు నేను ఇస్తే వేసుకోవట్లేదు ఏంటి అనుకుంటున్నాడు. కొత్తదే కదా, నేను అసలు వేసుకోలేదు కదా. అప్పుడు నేను వేసుకున్నా, ఇస్తే వేసుకున్నావు, ఇప్పుడు నన్ను వేసుకోలేదు కదా. వేసుకొని చూశాడు, నాకు టైట్ అయింది అన్నట్టు. ఎట్ట టైట్ అయింది మాట్లాడేంటి? ఎట్ట టైట్ అయ్యిద్ది? వేసుకోకుండానే టైట్ అయ్యిద్దా? వేసుకొని చూసుకుంటే కదా టైట్ అయ్యేది. ఆయన ఒంటి మీద వేసుకున్నాడు, ఆయనకి రక్షణ లేదు. ఆయన వేసుకున్న బట్టలు వేసుకోకూడదు. ఆ సైతాన్ స్పిరిట్ మన మీదకి వచ్చేసింది బట్టల ద్వారా. దేవుని ఆత్మచేత నడిపించేటువంటి బిడ్డలు వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకుంటే ఆ అభిషేకం నీ మీదకి వస్తుంది. అభిషేకం లేదన్న, అభిషేకం లేదని ఏడుస్తూ ఉన్నాడు ఒకడు. నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు బ్రదర్గా చల్లి అని చెప్పేసి వాడు బట్టలు లేవన్నా, కొత్తగా సేవకు వచ్చానన్నా అంటేను, నా షర్ట్ కొంచెం పాతయింది, టైట్ అయింది, వేసుకోరా వాడికి ఈ షర్ట్ ఇచ్చా. అమ్ముకుడికి ఆ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు, మంచి అభిషేకం పొందుకున్నాడు. సేవకులు అభిషేకం వస్తుంది బట్టల ద్వారా. భక్తి గలవారు వేసుకున్న బట్టలు, విశ్వాసులైనా నీ బట్టలు వేసుకున్న వాళ్ళకి నీ మీద ఉన్న కృప వాళ్ళ మీదకి వచ్చిద్ది, నీ మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీదకి వస్తుంది బట్టల ద్వారా. బట్టల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా చనిపోయారా రక్షణ లేకుండా వాళ్ళ బట్టలు ఇస్తారు. ఎంత కాస్ట్లీ చీరైనా సున్నితంగా రిఫ్యూజ్ చేయంతే, నాకు వద్దులే. లేకపోయినా చాలా ఉన్నాయని చెప్పు. దేవుడు ఏమంటాడు? ఆమేననువాడు చాలా వచ్చేస్తాయి అంతే. నీకు బట్టల ద్వారా అపవిత్రత రాకుండా చూసుకో, తిండి ద్వారా అపవిత్రత రాకుండా చూసుకో, స్నేహాల ద్వారా అపవిత్రత రాకుండా చూసుకో. నువ్వు అక్రమంగా నడిచేవాటి వాళ్ళతో స్నేహాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద స్పిరిట్ నీ మీదకి వచ్చేసింది. లేదా వాళ్ళని మార్చాలి అని వాళ్ళతో నువ్వు ఉంటున్నావా, బహుజాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ స్పిరిట్ నీ మీద అటాక్ అయ్యిద్ది. దానిని జయించగలిగే కెపబిలిటీ ఆ శక్తి నీకుంటే పర్వాలేదు, లేకపోతే నువ్వు కూడా కలిసిపోతావు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో భోజనము ద్వారా తమను తాము అపవిత్రపరుచుకోకూడదని తమ జీవితాన్ని కాపాడుకున్నారు. ప్రపంచంలో ఫేమస్ అయ్యారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. ప్రపంచమంతా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? నీవెలా ఉన్నావు? తిండి ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి, బట్టల ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి,
స్నేహాల ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి, మాటల ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి, చూపుల ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి, ప్రవర్తన ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి, వినే వాటి ద్వారా అపవిత్రత రాకుండా చూసుకోవాలి. ఫేస్బుక్లు, ఈ మధ్య వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఓపెన్ చేసేవంటే అంత చెత్తా చెదారమే. ఆస్తులు కాదు, నువ్వు అడగపోయిన దేవుడిస్తాడు. యేసయ్యా నీలాంటి పరిశుద్ధమైన జీవితం నాకివ్వు, నీలాంటి ప్రార్థన జీవితం నాకివ్వు, నీలాంటి జయ జీవితం నాకివ్వు, నీలాంటి వైరాగ్యం నాకివ్వు. వైరాగ్యం అంటే ఏంటి? ఆసక్తి. నీలాంటి సత్యాసక్తి నాకివ్వు, నీలాంటి త్యాగము నాకివ్వు, నీలాంటి రోషము నాకివ్వు. ఈ విధంగా అడగాలి. ఇది ప్రార్థన. 24 గంటలు ఆ చెత్త చెదర అదివు ఇదివు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి కాదు, అవి నువ్వు అడగకపోయిన దేవుడు ఇస్తారు. తెలుసా? మన్నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన్నా ఆహారము కొత్తిమీర గింజల వల్లే తెల్లగా ఉంటుంది, అనగా పరిశుద్ధత. మన్నా అనగా దేనికి సాదృశ్యం ఉన్నది? యేసయ్య శరీరము. యేసయ్య శరీరం అంటే సంఘము. మన్నా అంటే మనకు సాదృశ్యంగా ఉన్నది. మన్నా తెల్లగా ఉంటుంది. మన్నా ఆహారం అనబడిన సంఘమైన మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతయే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. పరిశుద్ధతే పరలోక రాజ్యం నుండి అన్ని దీవెనలు తెచ్చిపెడుతుంది. ఎవరు పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకునేటువంటి ఆ స్థితిలో ఉండాలి. అలాగే ధనియా వాటి షేప్ ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటాయి. మన్నా ఆహారం అంట తెల్లగా ఉంటుంది, కొత్తిమీర గింజల వలె రౌండ్గా ఉంటుంది. రౌండ్ దేనికి సాదృశ్యం ఉన్నదంటే లోబడుట. ఆ గేటు పెట్టేటప్పుడు అందరు ఇట్లా ఎలా పెట్టి ఇలా పెడుతున్నారు గేట్ అని, నేను కూడా అలాగే ఇచ్చా, పేపర్ మీద గీసి. అలా ఇస్తే ప్రభు వెంటనే రాత్రి కలలో మాట్లాడి, ఏంటి గేట్ ఏంటి విగ్రహారం రూపంలో పెడుతున్నావు అన్నాడు. ప్రభు ఇది అట్ట విగ్రహారం అయింది ప్రభు అంటేను, అది విగ్రహారం అన్నాడు. ఎలా ప్రభు అంటే, ఇది తలకాయి భుజాలు. దీని అర్థం ఏంటి ప్రభు అన్నాను. సాతానా నీకు లోబడి బతుకుతా, దాని అర్థం అది. క్రైస్తవుల గేట్లు కూడా దరిద్రం అలాగే పెట్టుకుంటున్నారు. మరి ఎలా పెట్టాలి ప్రభు అంటే, యెరూషలేములో గేట్ ఎలా పెట్టారో చూడన్నాడు. ద గోల్డెన్ గేట్ ఆఫ్ జెరూషలేం అని కొట్టాను, సెర్చ్ చేశా యూట్యూబ్లో. వెంటనే వచ్చేసింది గేటు. చూస్తే గేట్ రౌండ్గా ఉంది, సేమ్ యెరూషలేం ఎలా ఉంది గేట్ అలా పెట్టే ఇప్పుడు అక్కడ. దాని అర్థం ఏంటి ప్రభు అన్నాను దర్శనంలో. ప్రభు అన్నాడు, దేవా నీకు లోబడి బ్రతుకుతా అని అర్థం అంట. దేవునికి స్తోత్ర. మన్నా అనబడిన సంఘమైన మనము ధనియాల గింజల వలె రౌండ్గా ఉండాలి. రౌండు అంటే లోబడుట. సంఘమైన మనము లోబడే అనుభవం ఉండాలి. సేవకుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు లోబడాలి. దర్శనంలో దేవుడు నీతో మాట్లాడా, కళలు నీతో మాట్లాడా, వెంటనే మాటకు లోబడు. సేవకుడు నీతో మాట్లాడా, వెంటనే మాటకు లోబడు. నటించగాక, నటిస్తే జీవిత నాశనం అయింది. నటించకూడదు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడా, లోబడు అంతే, ఎదురు మాట్లాడకూడదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్ అంతే. మందిరం కట్టాలని దావీదు ఊరూరు తిరిగి బంగారము, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, కలప మొత్తం సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత దేవుడు అన్నాడు, యా దావీదు, నీవు అనేక యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించావు నీ చేతులతో, కనుక నీ చేతులతో మందిరం కట్టొద్దు అన్నాడంతే. అనగానే దావీదు చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. ఆయన గుండెలో గొప్ప ఆశ, పెద్ద మందిరం దేవునికి కట్టాలని. ఎందుకు? మందసము డేరాల మధ్యలో ఉన్నది. మందసము ఆ తెరల మధ్యలో ఉన్నది. ఏ యోగ్యత లేని నువ్వు అడవిలో గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి దేవుడు శ్రేష్టమైన దావదారు మానవులతో కట్టబడిన నగరంలో నన్ను పెట్టాడు. నన్ను ఈ స్థితిలో ఉంచినటువంటి దేవుని మందసము డేరాల మధ్యలో ఉన్నది. దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి మందసానికి అని రాత్రింబౌలు కష్టపడ్డాడు. ఎంతగా కష్టపడ్డాడంటే, దేవునికి ఒక స్థలం చూసి మందిరం కట్టేంత వరకు పడుకునే మంచం ఎక్కనని తీర్మానం చేసుకున్నవాడు. అనగా భార్యతో నేను ప్రేమగా ఉండను అని తీర్మానం చేసుకున్నవాడు. అబ్బా, మామూలు తీర్మానం. అంత తీర్మానం చేసుకుని ఊరూరు తిరిగి మందిరం కట్టాలని చాలా తీసుకొచ్చి పెట్టాడు. తెచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీ చేతుల ద్వారా రక్తాన్ని ఒలికించావు, నీ చేతుల ద్వారా పాపము చేసావు. రక్తం ఒలికించడమే పాపం. ఆ చేతులతో నువ్వు మందిరం కట్టకూడదు అన్నాడు దేవుడు. చాలా ఏడ్చాడు, చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడు. లేదు ప్రభువా, ఇవన్నీ చెప్పొద్దు, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు కదా. ఈ ఒక్కసారి క్షమించలే ప్రభువా, నాకు ఇవ్వు, నాకు కావాలి. అది నా నిరీక్షణ. నాకు మందిరం కట్టాల్సింది ఇవ్వు. వద్దు అన్నాడు దేవుడు. నాకు ఇవ్వు అని దావీదు అడిగాడా? ఏం చేశాడు?
మాట్లాడండి. లోబడ్డాడు అంతే. బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, కానీ లోబడ్డాడు. నువ్వు వద్దులే, మీ కొడుకు కడతాడు మందిరం అన్నాడు. సరేలయ్యా అన్నాడు. లోబడ్డాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు నువ్వు పొరపాటు చేసావు అన్నాడు. ఏం చేశాడు? నేను రాజునే, నేను ఏది చేసినా సరిపోద్ది, నువ్వెవరో నాకు చెప్పడానికి ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి గొడవ పెట్టుకున్నాడా? ఎవరక్కడ? చిత్త మహాప్రభు పాస్టర్ గారిని తల తీసేసేయండి అన్నాడా? ఏమన్నాడు? దావీదు రాత్రంతా పరుపు దడిసిందాక ఏడ్చాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దైవ సేవకుని మాటకు లోబడ్డాడు. అలా లోబడ్డాడు కాబట్టే దావీదంటే దేవునికి చాలా ఇష్టం. ఎంతగా దీవించాడు దావీదుని? ఆ చదువు, ఆ మాట ముగించుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చాలు, ఆయన కడతాడు సొలొమోను మందిరం. వినాలి జాగ్రత్త. నీవు మందిరము కట్టకూడదు, అది దేవుని చిత్తము కాదు అని సేవకుడు నోట్లో నుంచి మాట రాగానే లోబడ్డాడు. సరే, ఓకే, సర్దుకున్నాడు. ఆ తర్వాత చూడు, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు. నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను, గొర్రెల దొడ్డిలో గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను, గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగచేయుదును. చాలు, లోబడినందుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒకటి. రెండోది, అతను ఏం చేశాడంట? విరోధంగా లేచిన శత్రువులను దేవుడు ఏం చేశాడు? నిర్మూలం అంటే అసలు లేకుండా చేశాడంట. శత్రువులు మొత్తాన్ని నాశనం చేశాడంట. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు విరోధంగా లేచిన వాళ్ళని భూమి మీద లేకుండా చేశాడంట. మూడోది ఏం చేశాడంట? ప్రపంచంలో గనులైన వారికి కలిగిన పేరు దావీదు కలుగు చేశాడు. అంటే ప్రపంచంలో దావీదుని దేవుడు గొప్పవాడు చేశాడు. కారణము, దేవుని సేవకుని మాటకి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అది లోబడితే దేవుడు తోడై ఉంటాడు, గొప్పవాడిని చేస్తాడు. దావీదు చనిపోయి 4000 సంవత్సరాలు ఇప్పటికీ దావీదు పిల్లలను దేవుడు గొప్పగా దీవించాడు. నీవు వాక్యం వినగానే వాక్యానికి లోబడు. దావీదుని దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దావీదుకు తోడై అన్నట్టు దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదుకి శత్రువులను నిర్మూలన చేసినట్టుగా నీ శత్రువులను లేకుండా చేస్తాడు దేవుడు. దావీదును ప్రపంచంలో గొప్ప వ్యక్తికి చేసినట్టుగా నా దేవుడు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారము, నీ చేతి పని, నీ కూలి పనిలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ గొప్పగా చేస్తాడు. నిన్ను జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో దేవుని చిత్తమైతే ప్రపంచంలోనే దేవుడు నిన్ను గొప్ప చేయగలడు. ఆమె ఆయన మాటికి లోబడు. సౌలుతో సేవకుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? అమాలేకుల మీద యుద్ధానికి వెళుతున్నావు నాయన, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావద్దు అని దైవజనుడు చెప్పాడు. లోబడ్డా? లోబడల. ఏమైపోయాడు? యుద్ధానికి వెళ్ళి ఒకే రోజు తన కొడుకులు మొత్తం ఒక్కసారి చనిపోయారు. అది ఎంత భయంకర వేదన! అది రాజ్యం చేతుల నుంచి పోయింది, అధికారం పోయింది, ఐశ్వర్యం పోయింది, ధనము పోయింది, మొత్తం పోయింది, పేరు ప్రతిష్టలు పోయాయి. ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేడు. ఇల్లు విడిచిపెట్టి మొత్తం పారిపోయారు. కోట విడిచిపెట్టి మొత్తం పారిపోయారు. శత్రువులు వచ్చారు, శత్రు రాజులు ఆక్రమించుకోవడానికి పారిపోయారు. అనేక మంది విరోధంగా లేస్తే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? సౌలుని దేవుడు కోరుకోలేదా? కోరుకున్నాడు. కానీ ఎందుకు సౌలుని దేవుడు ఆ విధంగా అప్పగించాడంటే సేవకుడు చెప్పినప్పుడు లోబడలా. అర్థమైందా?
అప్పుడు వరకు బాగానే ఉంది, గొప్ప ఐశ్వర్యం ఉంది, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, మొత్తం పోయినాయి. లోబడకపోతే ఆయనకి మహాకోపం. సౌలు లోబడలా, మొత్తం పోగొట్టుకున్నాడు. దావీదు లోబడ్డాడు, అన్నీ సంపాదించుకున్నాడు. అడవిలో గొర్రెలు కాసుకునేవాడు, అన్నీ సంపాదించుకున్నాడు. తరతరాలకు దీవెన వచ్చేసింది. సావుకుని మాటకి లోబడ్డాడు దావీదు, సావుకుని మాటకి లోబడలేదు సౌలు. ఈరోజు నువ్వు సౌలులాగా ఉన్నావా, దావీదులాగున్నావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేయుటయే నా శోభాతిశయమునకు సంస్కారము. నీ ఎదుటనే తలదిల్చుటా నా శ్రేయస్సుకు శ్రీకారము. నీ ఎదుటనే తలదిల్చుట నా శ్రేయస్సుకు శ్రీకారము. నా ఆత్మాభివృద్ధికి అలంకారము. శోభావంతుడా, గట్టిగా చప్పలు కొడుతూ ఆమేన్ ఆమేన్. నీ ప్రియునిగా నన్ను తలచి బహుఘన పరచితివి. నీ ప్రియునిగా నన్ను తలచి బహుఘన పరచితివి. మహిమాన్వితుడా మంటి ఘటమును మహిమతో నింపితివి. మహిమాన్వితుడా మంటి ఘటమును మహిమతో నింపితివి. శ్రీకరుడా వర్షే శుభకరుడా కుసుమాంజలి చేసేదా. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంజలి చేసేదా. ఆమేన్ ఆమేన్. శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేయుటయే నా శోభాతిశయమునకు సంస్కారము. శోభావంతుడా, గ్లోరీ. నీ దాసునిగా నన్ను పిలిచి సమస్తమును సగితివి. నీ దాసునిగా నన్ను పిలిచి సమస్తమును సగితివి. జ్యోతిర్మయుడా ఈవులను సగి గొప్ప చేసితివి. జ్యోతిర్మయుడా ఈవులను సగి గొప్ప చేసితివి. శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాంజలి చేసేదా. శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాంజలి చేసేదా. బలవంతుడా భీకరుడా బాష్పాంజలి చేసేదా. బలవంతుడా భీకరుడా బాష్పాంజలి చేసేదా. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంజలి చేసేదా. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంజలి చేసేదా. శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాంజలి చేసేదా. శరణాంజలి చేసేదా. కుసుమాంజలి చేసేదా. శరణాంజలి చేసేదా.
కుసుమాంజలి చేసేదా, శరణాంజలి చేసేదా, కుసుమాంజలి చేసేదా, కుసుమాంజలి చేసేదా, బాష్పాంజలి చేసేదా, బాష్పాంజలి చేసేదా, స్తోత్రాంజలి చేసేదా, స్తోత్ర ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగవచ్చి వేదాస్తుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలులకు అరణ్యములు నశించిపోవటం నీకు ఇష్టం లేక దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని మీరు కురిపించారు. దేవా, ఆ మన్నా ఆహారము మా జీవితాలకు సాదృశ్యంగా ఉన్నది. ఇశ్రాయేలు కొరకు మన్నా ఆహారాన్ని ఇచ్చారు. ఆ మన్నా ఆహారం వలె మేము ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మన్నా ఆహారాన్ని కురిపించే ముందు అది ఇసుక ఎడారి, ఇసుకలో డైరెక్ట్గా మన్నా ఆహారం కురిస్తే ఇసుకలో కలిసి పాడైపోతుందని ముందుగా మంచుని కురిపించారు. మంచు మీద మన్నా ఆహారాన్ని కురిపించారు. దేవా, ఇసుకతో మన్నా ఆహారము కలవకూడదని, ఇసుకతో కలిసి పాడైపోకూడదనేది మీ ఉద్దేశం. మన్నా అనగా యేసయ్య మీ శరీరమునకు సాదృశ్యంగా ఉన్నదని, మీ శరీరం అనగా సంఘమునకు సాదృశ్యం ఉన్నది. సంఘం అంటే మేమే. మన్నా ఆహారం అనబడినటువంటి మేము ఇసుకని ఈ లోకపు అలవాట్లు ఆచారాలు పద్ధతులతో కలిసిపోకూడదని మంచిన పరిశుద్ధాత్మ దేవునికి మమ్మల్ని అప్పగించినందుకు స్తోత్రమయ్యా. మంచు మన్నా ఆహారాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. మన్నా ఆహారం అనబడిన మేము ఫ్రెష్గా ఉండాలని పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే చల్లని మంచు సేద తీరుస్తుందనే ప్రాణానికి, అలాగే ప్రభువా, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మా ప్రాణాన్ని సేద తీర్చడానికి, మమ్మల్ని నీకు కలిగిన పరిపూర్ణతకి ఎదిగించడానికి అయ్యా మంచు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం. లేదా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలని మీరు నేర్పిస్తూ వచ్చారయ్యా, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మన్నా ఆహారము కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉంటుంది అని మీరు మాట్లాడుతూ వచ్చారు. తెలుపు పరిశుద్ధత. మన్నా ఆహారం పరిశుద్ధంగా ఉంటుంది. మన్నా అనబడిన మేము పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలని దానియేలు జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడుతూ వచ్చారు. దేవా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు ఆహారము ద్వారా తమకి అపవిత్రత అంటకూడదని బహు జాగ్రత్త పడ్డారు. కనుకనే సకల శాస్త్ర ప్రావీణ్యతను కలిగి ఉన్నారని, జ్ఞానమును కలిగి ఉన్నారని, వివేచన జ్ఞానము కలిగి ఉన్నారని, దేశంలో అధికారులు అయ్యారని, ప్రపంచంలో ఫేమస్గా మారారని, నీ రాజ్యములో ఉన్నారని, మీరు మాకు పరిశుద్ధతలో ఉన్న విలువేంటో తెలియజేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే పరిశుద్ధతను మాటల ద్వారా అపవిత్రత అంటకుండా, చూపుల ద్వారా అపవిత్రత అంటకుండా, ఆలోచన ద్వారా అపవిత్రత అంటకుండా, వినికిడి ద్వారా అపవిత్రత అంటకుండా, నోటి ద్వారా అపవిత్రత అంటకుండా, బట్టల ద్వారా తిండి ద్వారా అపవిత్రత అంటకుండా ప్రతి విషయంలో ప్రభువా పోకు జాగ్రత్తగా పరిశుద్ధతను మేము కాపాడుకునే వారంగా ఉండాలని, పరిశుద్ధత ఏ పరలోక రాజ్యాన్ని తీసుకుని వస్తుందని, పరిశుద్ధత ఏ పరలోకంలో ప్రతి దీవెని తెచ్చిపెడుతుందని, పరిశుద్ధత సాతాను శక్తుల మీద జయాన్ని ఇస్తుందని, శరీర కోరికల మీద జయాన్ని ఇస్తుందని, పాపం మీద జయాన్ని ఇస్తుందని, పరిశుద్ధత ఏ కోట్ల సంవత్సరం ఈ రాజ్యములో జీవించడానికి ఉపయోగపడుతుందని గొప్ప కారణమని మాతో మాట్లాడిన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక నీలాంటి పరిశుద్ధత మాకు ఇవ్వండి అయ్యా, నీలాంటి ప్రార్థన జీవితం, ఇలాంటి జయ జీవితం మాకు ఇవ్వండి అని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మూడోదిగా కొత్తిమీర గింజల వలె రౌండ్గా ఉంటాయని మీరు మాకు నేర్పించారు. అలాగే
రౌండు లోబడుటకు సాదృశ్యంగా ఉన్నదని. దేవా, వాక్యం వినగానే లోబడాలని, మీ సేవకుని మాట వినగానే లోబడాలని మీరు మాకు నేర్పించారు. అలా లోబడినటువంటి దావీదు అడవిలో గొర్రెలు కాసుకునేవాడు. దేవా, తనకు మీరు తోడే ఉన్నారు. అలాగే తనకు విరోధంగా లేచిన శత్రువులను అణిచివేశారు, నిర్మూలన చేశారు. ప్రపంచమంతా దావీదుని మీరు గణపరిచారు ప్రభువా. దేవా, నీ రాజ్యంలో దావీదు ఉన్నాడు అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. కారణము నీ వాక్యమునకు ఆయన లోబడ్డాడని, మీ సేవకుని మాటకు లోబడ్డాడని మీరు నేర్పించారు. స్తోత్రం. సౌలైతే నీ మాటకు, నీ సేవకుని మాటకు లోబడలా, ఎగతాళి హేళనగా తీసుకున్నాడు. కనుకనే ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, అధికారం పోగొట్టుకున్నారు, అభిషేకం అన్నీ పోగొట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడని. ఇది భయంకరమైన దుర్భరమైన పరిస్థితి. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాసు, దేవా నీ చేత ఎంచుకొనబడిన వాడే, నీ చేత కోరుకొనబడిన వాడే లోబడక పతనం అయిపోయాడని హెచ్చరిస్తూ మాట్లాడారు. ప్రభా, నీ బిడ్డలు ఎవరు కూడా సౌలు వలె సాతానుకు చోటిచ్చి లోబడని స్థితిలో ఉండకూడదు. లోబడకపోతే భయంకర శాపం ఉంది. దావీదు వలె నీ బిడ్డలందరూ లోబడే మంచి మనస్సాక్షిని వండి, దావీదు వలె దేవా దీవించబడాలి, దావీదు వలె గణపరచబడాలి, దావీదు వలె హెచ్చించబడాలి, దావీదు వలె ఫేమస్గా మార్చబడాలి, సాగము దావీదు వలె ఎత్తబడి మీ రాజ్యములో ఉండాలి. కానీ దాని కొరకు ప్రయాసపడకూడదు, మీ చిత్తమైన దాని కొరకే ప్రయాసపడాలి. ఏది మీ చిత్తము, ఏది మీ చిత్తము కాదు, వివేచన జ్ఞానాన్ని ఆశీర్వదించండి. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచి సకాలంలో క్షేమంగా గమ్యమ చేర్చి బహుగా దీవించి హెచ్చించి గణపరచి నీ నామానికి మాత్రం మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరియు ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.